హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ మాస్టర్ ఇంగ్లీష్ కోర్స్. మన ఛానల్లో గత కొన్ని రోజులుగా గ్రామర్ కి సంబంధించి టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ ని ప్రాక్టీస్ చేస్తున్నాం, వాటిని డిస్కస్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా డిఎస్సి ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. డిఎస్సి రాసే వాళ్ళకి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు సిలబస్ ఉంటుంది కాబట్టి దాదాపుగా అన్ని టాపిక్స్ మీకు ఈజీగా కవర్ అయిపోతాయి. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా ప్రతి టాపిక్ సంబంధించి డీటెయిల్గా టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు వీటిని చూస్తూ నేర్చుకున్నట్లయితే పబ్లిక్ ఎగ్జామ్లో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఇంటర్ టెక్స్ట్ బుక్ లో అప్రాక్సిమేట్ గా 80 బిట్స్ ఉన్నాయి ప్రిపోజిషన్ సంబంధించి. వాటిని డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఇవి మీకు చాలా బాగా అర్థమవుతాయి. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ prepositions textual exercises. This is very important topic and also very difficult topic. Why? Because the usage of prepositions in the sentence is very difficult unless you learn very well and also practice number of times. That's why you have to practice prepositions and also textual exercise number of times. ఈ prepositions వాడకం అనేది చాలా డిఫికల్ట్ కాబట్టి prepositions గానీ అదే విధంగా textual exercises గానీ మీరు బాగా నేర్చుకోవాలి. textual exercises మీరు ఆన్సర్ చేసే ముందు prepositions సంబంధించి సపరేట్ వీడియోస్ మన ఛానల్ డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాటిని ఒకసారి వాచ్ చేసి వాటిని నేర్చుకొని ఇవి ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ప్రతి బ్లాంక్ ను కూడా మిస్టేక్స్ లేకుండా ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు prepositions సంబంధించి టెక్స్టువల్ ఎక్సర్సైజ్ ని బోర్డు మీద రాస్తున్నాను. వాటిలో ఏ బ్లాంక్ లో ఏ preposition రాయాలి, ఎందుకు రాయాలి అనేది ఇప్పుడు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ We are on the way dash Vizag to Vijayawada. పబ్లిక్ లో ఈ విధంగా ఇస్తారు. మీరేం చేయాలంటే అక్కడ ఏ ప్రిపోజిషన్ అయితే సూటబుల్ గా ఉంటుందో దాన్ని మీరు రాయాల్సి ఉంటుంది. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో లేదా టెట్ డిఎస్సి ఎగ్జామ్ లో దాని కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. వాటిలో ఏదైతే సూటబుల్ గా ఉంటుందో అది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏ ఆన్సర్ రాయాలంటే ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ రాయాలి. ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ఎందుకు ఇచ్చేయాలంటే ఇది స్టార్టింగ్ పాయింట్. ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ జనరల్ మనం ఎప్పుడు ఇచ్చేస్తాం, పాయింట్ ఆఫ్ టైం తెలియజేయడానికి, అదే విధంగా స్టార్టింగ్ పాయింట్ ని తెలియజేయడానికి యూజ్ చేస్తాం. ఇది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఫ్రమ్ వైజాగ్ టు విజయవాడ అంటే వైజాగ్ నుండి విజయవాడ వరకు అని దాని యొక్క మీనింగ్. కాబట్టి ఇక్కడ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ డాష్ దెమ్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలంటే టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. టు అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే ఇది ఎండింగ్ పాయింట్. టు అంటే అర్థమైంది కు లేదా కి. ఎండింగ్ పాయింట్ తెలియజేయడానికి టు అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ టు దెమ్. వాళ్ళకి నువ్వు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి కి అంటున్నాం, ఇక్కడ వాళ్ళకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటున్నాం కాబట్టి ఇది ఎండింగ్ పాయింట్ కాబట్టి ఇక్కడ టు అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ తేజ హ్యాస్ బీన్ ఆబ్సెంట్ డాష్ మండే. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలంటే సిన్స్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. సిన్స్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉంది. అదే విధంగా ఇది పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. ఫ్రమ్ కూడా పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది, సిన్స్ కూడా పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. కాకపోతే సిన్స్ ని ఓన్లీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోనే యూజ్ చేయాలి పాయింట్ ఆఫ్ టైం తెలియజేయడానికి. రిమైనింగ్ ప్లేసెస్ లో పాయింట్ ఆఫ్ టైం తెలియజేయడానికి ఫ్రమ్ ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉంది కాబట్టి ఇది పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ సిన్స్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ I have been to the theater dash a long time. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే ఫార్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా దేంట్లో ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉంది. కాకపోతే ఇది పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో పీరియడ్ ఆఫ్ టైం తెలియజేయడానికి ఫార్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. పాయింట్ ఆఫ్ టైం తెలియజేయడానికి సిన్స్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి, ఫార్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. మీరు డిఫరెన్స్ ని అర్థం చేసుకోవాలి. ఏంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో పాయింట్ ఆఫ్ టైం తెలియజేయాలంటే సిన్స్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. పీరియడ్ ఆఫ్ టైం తెలియజేయాలంటే ఫార్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మనస్వి గోస్ డాష్ స్కూల్ బై కార్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి, టు అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. టు అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే ఇది కూడా ఎండింగ్ పాయింట్. ఇది ఎండింగ్ పాయింటే, ఇది ఎండింగ్ పాయింటే.
టు అంటే మీనింగ్ ఏమి చెప్పాను మీకు, కు లేదా కి, వాళ్ళకి అని ఇక్కడ చెప్తున్నాం కాబట్టి ఇక్కడ టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాం. అదే విధంగా స్కూల్ కి అని చెప్తున్నాం కాబట్టి ఎండింగ్ పాయింట్ కాబట్టి ఇక్కడ టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. మనస్వి గోస్ టు స్కూల్ బై కార్. మనస్వి స్కూల్ కి కారులో వెళ్ళింది. స్కూల్ కి కి అంటున్నాం కాబట్టి ఇక్కడ టు అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ దిస్ ఈజ్ ఏ కంఫర్టబుల్ హౌస్ టు లివ్ డాష్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి, ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఇన్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే ఈ ఇంట్లో నివసించడానికి ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంది అని దాని యొక్క మీనింగ్. కాబట్టి ఇన్ అనే ప్రిపోజిషన్ ఇప్పుడు యూజ్ చేయాలి లోపల రెస్ట్ పొజిషన్ ని తెలియజేయడానికి. ఇన్ అంటే అర్థమైంది లో లేదా లోపల, ఇంటిలో నివసించడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంది అని అంటున్నాం కాబట్టి ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఈ ప్రిపోజిషన్స్ మీకు ఊరికే రావు, నంబర్ ఆఫ్ టైమ్స్ బాగా కష్టపడి ప్రాక్టీస్ చేస్తే తప్ప ప్రిపోజిషన్స్ ని వాడడం అనేది ఒక వాక్యంలో అంత ఈజీ కాదు. అదే విధంగా ప్రిపోజిషన్ అనేది చాలా వైటల్ పార్ట్ ఒక సెంటెన్స్ లో, ఎందుకంటే వాక్యంలోని ఇతర పదాలకి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది. అసలు ప్రిపోజిషన్ అంటే డెఫినేషన్ ఏంది, ప్రిపోజిషన్ అనేది ఒక పదము, దాన్ని నౌను లేదా ప్రొనౌన్ ముందు యూజ్ చేస్తాం. అది నౌనికి ప్రొనౌన్కి మరియు ఆ వాక్యంలోని ఇతర పదాలకి మధ్య ఉండే సంబంధాన్ని ఏర్పరుస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ప్రిపోజిషన్ అనేది లేకుండా ఒక వాక్యంలోని పదాల మధ్య సంబంధం అనేది ఉండదన్నమాట. కాబట్టి ప్రిపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటిని మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే తప్ప ఏ సిచ్యువేషన్ లో ఎలాంటి ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అనేది మీకు అర్థం కాదు. ప్రిపోజిషన్ మీకు బాగా రావాలంటే వాటిని మీరు బాగా యూజ్ చేయాలంటే ఒక సెంటెన్స్ లో మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనస్వి గోస్ టు స్కూల్ బై కార్ అన్నాం. ఇక్కడ టు అనే ప్రిపోజిషన్ ఎక్కడ యూజ్ చేసాం, నౌన్ ముందు యూజ్ చేసాం. ఈ ప్రిపోజిషన్ అనేది పక్కన పెట్టినట్లయితే మనస్వి గోస్ స్కూల్ బై కార్ అంటే మనస్వి వెళ్తుంది స్కూల్ కారులో. అంటే ఈ టు అనే ప్రిపోజిషన్ లేకపోవడం వల్ల వీటి మధ్య సంబంధం అనేది లేకుండా పోయింది. అదే టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తే దీని యొక్క అర్థమైంది మనస్వి స్కూల్ కి కారులో వెళ్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ప్రిపోజిషన్ ఒక వాక్యంలో ఎంత వైటల్ పార్ట్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రిపోజిషన్ మీరు బాగా ప్రాక్టీస్ చేసి బాగా నేర్చుకున్నట్లయితే వాటిని మీరు ఈజీగా ఎలాంటి సిచ్యువేషన్ అయినా యూజ్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ దే ఆర్ కాల్డ్ డాష్ డిఫరెంట్ నేమ్స్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే బై అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. బై అనే ప్రిపోజిషన్ ఎందుకు రాయాలంటే ఇది ప్యాసివ్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. దే ఆర్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్, వాళ్ళు రకరకాల నేమ్స్ చేత పిలువబడ్డారు అనేది దాని యొక్క మీనింగ్. ఇది ప్యాసివ్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి బై అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ వీ షుడ్ నాట్ స్పెండ్ మనీ డాష్ లగ్జరీస్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే ఆన్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఆన్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే లగ్జరీస్ మీద అని చెప్తున్నాం కాబట్టి ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. వీ షుడ్ నాట్ స్పెండ్ మనీ ఆన్ లగ్జరీస్ అంటే అర్థమైంది మనం లగ్జరీస్ మీద ఎక్కువ డబ్బుల్ని ఖర్చు పెట్టకూడదు అనేది దాని యొక్క మీనింగ్. కాబట్టి ఇక్కడ లగ్జరీస్ మీద అని చెప్తున్నాం కాబట్టి ఆన్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ ఐ గేవ్ హిమ్ ఏ చైర్ టు సిట్ డాష్ అన్నారు కదా. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ రాయాలి, ఇన్ అనే ప్రిపోజిషన్ మీరు రాయాలి. ఇన్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే నేను అతను చైర్ దేనికి ఇచ్చాను, చైర్ లో కూర్చోవడానికి. అక్కడ లో అని చెప్తున్నాం కాబట్టి ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఓకే, కాబట్టి ఇన్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ సూటబుల్. నెక్స్ట్ వన్ ఈస్ ద న్యూ టర్మ్ బిగిన్స్ డాష్ జూన్ 1. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే ఆన్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డేస్ ముందు కానీ డేట్స్ ముందు కానీ మంత్స్ ముందు కానీ మీరు ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. జూన్ 1 అని వచ్చింది కాబట్టి ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఇది మంత్ కాబట్టి డేస్ ముందు డేట్స్ ముందు మంత్స్ ముందు మీరేం చేయాలి, ఆన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ హీ ఫోర్డ్ ద టీ డాష్ ద మగ్. ఇక్కడ ఇంటూ అనే ప్రిపోజిషన్ మీరు రాయాలి. ఇంటూ అనే ప్రిపోజిషన్ ఎందుకు రాయాలంటే మగ్గులకి మోషన్ అనేది జరుగుతుంది. లోపల రెస్ట్ పొజిషన్ లో ఉన్నట్లయితే ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. లోపలికి కదలిక ఉన్నట్లయితే ఇంటూ అనే ప్రిపోజిషన్ ని మీరు యూజ్ చేయాలి. హీ పోర్డ్ ద టీ ఇంటూ ద మగ్ అంటే మగ్గులోకి అతను టీ పోసాడు అని అంటున్నాం కాబట్టి ఇక్కడ ఇంటూ అనే ప్రిపోజిషన్ సూటబుల్. అర్థమవుతుందా? లోపలికి కదలిక ఉంటే ఇంటూ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. లోపల కదలిక లేకుండా ఉన్నట్లయితే ఇన్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ వాట్ షాల్ వీ హ్యావ్ డాష్ కాఫీ. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ సూటబుల్ అవుతుందంటే బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ సూటబుల్ అవుతుంది.
బిసైడ్స్. బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ ఎందుకు ఇచ్చేయాలంటే ఇన్ అడిషన్ టు అని మనకు తెలియజేస్తుంది కాబట్టి, కాఫీతో పాటు నీకు ఇంకేం కావాలి అని అంటున్నాం కాబట్టి బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. బిసైడ్స్ అంటే అర్థమైంది ఇన్ అడిషన్ టు అంటే దానితో పాటు, కాఫీతో పాటు నీకేం కావాలి అని అంటున్నాం కాబట్టి ఇక్కడ బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ప్రసాద్ ఈజ్ ఏ కజిన్ డాష్ మైన్ అని ఉంది. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే ఆఫ్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే ఏ కజిన్ ఆఫ్ మైన్ అంటే నా యొక్క కజిన్ ఎవరు, ప్రసాద్. ప్రసాద్ ఈజ్ ఏ కజిన్ ఆఫ్ మైన్, ప్రసాద్ నా యొక్క కజిన్ అని అంటున్నాం కాబట్టి ఆఫ్ అంటే అర్థమైంది యొక్క అని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ ఆఫ్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ బీర్ డ్రింకర్స్ సఫర్ అబ్నార్మలీ డాష్ రెక్టాల్ క్యాన్సర్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ మీరు ఎందుకు యూజ్ చేయాలంటే బీర్ డ్రింకర్స్ అబ్నార్మల్ గా రెక్టాల్ క్యాన్సర్ నుండి బాధపడతారు అని చెప్తున్నాం కాబట్టి ఫ్రమ్ అంటే అర్థమైంది నుండి, దేని నుండి, రెక్టాల్ క్యాన్సర్ నుండి బీర్ డ్రింకర్స్ అబ్నార్మల్ గా సఫర్ అవుతూ ఉంటారు అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ హీ కెన్ స్విమ్ డాష్ ద రివర్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ అయితే సూటబుల్ గా ఉంటుంది అంటే అక్రాస్. అక్రాస్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ ఎందుకు సూటబుల్ అవుతుందంటే అతను నదికి అడ్డంగా స్విమ్ చేయగలడు అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ అక్రాస్ అనే ప్రిపోజిషన్ సూటబుల్ అవుతుంది. లేదు ఇన్ అనే ప్రిపోజిషన్ కూడా ఇక్కడ సూటబుల్ అవుతుంది. మామూలుగా అయితే మీరు ఏం చేయాలి, అక్రాస్ అనే ప్రిపోజిషన్ ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే అతను నదికి అడ్డంగా ఈదగలడు అని చెప్తున్నాం కాబట్టి అక్రాస్ అనే ప్రిపోజిషన్ మీరు రాయాలి. లేదు ఇన్ అనే ప్రిపోజిషన్ రాసినా కూడా సూటబుల్ గానే ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ అమరావతి ఈజ్ ద క్యాపిటల్ సిటీ డాష్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ సూటబుల్ అవుతుంది అంటే ఆఫ్ అనే ప్రిపోజిషన్ సూటబుల్ అవుతుంది. ఎందుకంటే ఇది కూడా యొక్క అని చెప్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ సిటీ ఏది, అమరావతి అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఆఫ్ అనే ప్రిపోజిషన్ మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ బాను గోస్ డాష్ స్కూల్ బైక్ బస్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ రాయాల్సి ఉంటుంది అంటే టు అనే ప్రిపోజిషన్ మీరు రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఎండింగ్ పాయింట్ కాబట్టి. టు అంటే అర్థమైంది కి లేదా కు అని చెప్తున్నాం కాబట్టి స్కూల్ కి బస్సులో వెళ్తుంది అని దాని యొక్క మీనింగ్. కాబట్టి ఎండింగ్ పాయింట్ ముందు కు లేదా కి అనే సందర్భంలో మీరు టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ చాందిని సెడ్ దట్ షీ వాస్ వెరీ మచ్ ప్లీజ్డ్ డాష్ మై వర్క్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ రాయాల్సి ఉంటుంది అంటే విత్ అనే ప్రిపోజిషన్ మీరు రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాందిని చెప్పింది, ఏమి చెప్పింది, షీ వాస్ వెరీ మచ్ ప్లీజ్డ్ విత్ మై వర్క్ అంటే నా వర్క్ పట్ల చాలా ఆనందంగా ఉంది అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ విత్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ఏ క్యాబ్ ఇఫ్ యు ఆర్ అవుట్ అలోన్ డాష్ నైట్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే ఎట్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఎందుకంటే ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ టైం కాబట్టి ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఎట్ అనే ప్రిపోజిషన్ ఇప్పుడు యూజ్ చేయాలి, ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ టైం ముందు, ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ ప్లేస్ ముందు యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నైట్ అనేది ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ టైం కాబట్టి ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద మ్యాంగో హార్వెస్ట్ ఇన్ ఏపీ లాస్ట్ డాష్ ఏప్రిల్ టు జూన్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలి అంటే స్టార్టింగ్ పాయింట్ ముందు ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం, ఎండింగ్ పాయింట్ కి టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మీరు ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఓకే, ఈ వీడియోలో మొత్తం మీకు 20 ప్రిపోజిషన్స్ టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ ని మీకు డీటెయిల్ గా ఏ బ్లాంక్ లో ఏ ప్రిపోజిషన్ రాయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ క్లాసెస్ లో ఇంకా మనకు 60 బిట్స్ ఉన్నాయి. ఆ 60 బిట్స్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవన్నీ మీకు బాగా రావాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, మన ఛానల్లో ప్రతి ప్రిపోజిషన్ సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాటిని చూసి ఇవి మీరు కానీ ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే అన్ని కూడా మీకు కరెక్ట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు బాగా నేర్చుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, సీ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.